హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యశ్వంత్ క్రియేషన్ తెలుగులో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరైతే కొరియన్ సిరీస్ అయితే టీవీలో ఆఫ్లైన్లో ఎలా చూడాలైతే నేనైతే చెప్తాను. ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి పైన సెర్చ్ బార్లో అయితే మై ఫైల్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి. చేసిన తర్వాత అయితే ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ అయితే ఫైల్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. నేనైతే ఇన్స్టాల్ అయితే చేశాను. తర్వాత అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఆండ్రాయిడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే డేటాపై క్లిక్ చేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడైతే ఎంఎక్స్ టెక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అయితే క్లిక్ చేయండి. తర్వాత నో మీడియా, తర్వాత ఆన్లైన్ డౌన్లోడ్. తర్వాత మీరైతే ఏ సిరీస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అదైతే ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అయితే మైక్రోస్కోపిక్ ఏలియన్ సీజన్ 1 అయితే ఇక్కడైతే నేనైతే ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేశాను. ఎపిసోడ్ 1 అయితే డౌన్లోడ్ చేసి ఉంచాను. దీన్ని అయితే మీరు ఒక పెన్ డ్రైవ్లోకి అయితే కాపీ చేయాలి. దీన్ని డ్రాగ్ చేసి కాపీ టు నొక్కండి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడైతే నేనైతే పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను. మీ దగ్గర ఒక ఓటీజీ ఉంటే ఒక పెన్ డ్రైవ్ తీసుకుని పెన్ డ్రైవ్లోకి అయితే కాపీ చేసుకోవచ్చు. ఇక్కడైతే కాపీ చేస్తున్నాను, కాపీ చేసాను. కాపీయింగ్ 1 ఐటమ్ ఉంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి పైన సెర్చ్ బార్లో అయితే ఎంఎక్స్ ప్లేయర్ టీవీ అయితే టైప్ చేయండి. ఎంఎక్స్ ప్లేయర్ టీవీ టైప్ చేసిన తర్వాత అయితే సెర్చ్ అయితే చేయండి. తర్వాత సెకండ్ బాక్స్లో అయితే వైట్ కలర్ ఎంఎక్స్ ప్లేయర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. నేనైతే ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి ఇక్కడైతే ఓపెన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలాగైతే వస్తుంది. దీంట్లో అయితే కిందకి స్క్రోల్ చేసి అదర్స్ అయితే ఉంది కదా, అదర్స్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. తర్వాత యూఎస్బీ స్టోరేజ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఓకే ఉంది కదా, ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూఎస్బీ రిమూవ్డ్ అని వస్తుంది. తర్వాత ఎపిసోడ్ 1 అయితే ఉంటుంది కదా, మీరైతే ఏమైతే డౌన్లోడ్ చేసి బెండోలోకి అయితే ఇన్స్టాల్ చేస్తారో అదైతే ప్లే అవుతుంది. నాకైతే ఇక్కడైతే ప్లే అయిపోతుంది వీడియో అయితే.